గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్. అసలు ఫస్ట్ గవర్నమెంట్ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే అది దాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారు పబ్లిక్. గవర్నమెంట్ హాస్టల్ అంటే తక్కువగానే అంచనా. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తక్కువగా అంచనా వేస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ మంచిగా ఉన్నా పరిసర ప్రాంతాలు చెత్తతో నిండిపోయి ఉంటాయి. లేదా స్కానింగ్ ఇక్కడ లేదు, బయటకు పోండి అని అంటారు. బయట స్కానింగ్ సెంటర్ తోటి లింకులు పెట్టుకుంటారు. అదేవిధంగా మెడిసిన్స్ ఇక్కడ లేవు అంటారు, బయట తెచ్చుకోండి అంటారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అన్నీ మంచిగా చూస్తారు అనే ఉద్దేశంతో ప్రజల్లో 75% నమ్మకం ఉన్నది. కానీ అయితే పోయేది పబ్లికే, కానీ మినిస్టర్లు ఎవరు పోరు అక్కడికి ట్రీట్మెంట్కి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్కు జ్వరాలు, రోగాలు, కానరాని జబ్బులు అనేటటువంటివి జాయిన్ అవుతున్నాయి హాస్పిటల్లో. ఈ చెత్త తీయటానికి మరి అక్కడ ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులు ఉంటారు. మరి వాళ్ళను చేపిస్తారా లేదా మేనేజ్మెంటే చేస్తుందా? అక్కడ పారిశుధ్య కార్మికులు అనేటటువంటి వాళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటారు అక్కడ. మరి అవుట్సోర్సింగ్ వాళ్ళు అసలు నిజంగా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారా లేదా డూప్లికేట్ పేర్ల మీద ఉన్నారా? ఇన్ని రకరకాలుగా కనబడుతున్నాయి ఆ హాస్పిటల్స్ యొక్క చిత్రాలు. మరీ టూ మచ్గా జంట నగరాల్లో ఎక్కువగా ఉన్నాయి ఈ విధమైనటువంటి పోకడలు. మరి దీనిని సరి చేయాలంటే ఆరోగ్య శాఖ మంత్రి ఆయన చూస్తూనే ఉన్నాడు, అయినా కూడా సెట్ కావటం లేదు. మరి ఒక్కసారి సీఎం అటు చూస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోవటం కనబడుతుంది. మరి ఆలోచించండి ఒక్కసారి మీరందరూ. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.